మహోన్నతుడైన దేవుడికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, అందరు బాగున్నారు కదా? మన గత వీడియోస్లో మనం చూసుకున్నట్లయితే నాతాను అనగా ఎబ్బేజు అనగా అర్థాలు ఏమిటని తెలుసుకుంటూ వచ్చాం కదా. అయితే ఈరోజు కూడా మరొక అంశంతో మీ ముందుకి వచ్చి ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, సావధానంగా వినవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అయితే ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏమిటి అనగా హీరాము అనగా అర్థం ఏమిటి? ఈ హీరాము ఎవరు? బైబిల్లో ఉన్నాడా అని కొంతమందికి సందేహం వస్తుందేమో. ప్రియ దేవుని బిడ్డలారా, హీరాము అనే అతను కూడా బైబిల్లో ఉన్నాడు. మొదటి రాజుల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకున్నట్లయితే హీరాము గురించి ఉంటుంది. అలాగే మొదటి రాజుల గ్రంథం 7వ అధ్యాయంలో, 9వ అధ్యాయంలో, 2వ దినవృత్తాంతాల గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఆయన యొక్క చరిత్ర ఉంటుంది. ఒకసారి మీకు వీలైతే మొదటి రాజుల గ్రంథం 5వ అధ్యాయం అయితే చదవండి. ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఏంటనేది ఆ యొక్క మొదటి రాజుల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం నుంచి ఉంటుంది కనుక మీరు అవన్నీ కూడా చదివి తెలుసుకోండి. అయితే మన అంశం ఈరోజు ఏమిటంటే హీరాము అనగా అర్థం ఏమిటి? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ హీరాము నఫ్తాలి గోత్రములకు చెందినవాడు. తెలుసు కదా నఫ్తాలి గోత్రములకు చెందినవాడు. అలాగే దావీదునకు మంచి స్నేహితుడు. మొదటి రాజుల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలోనే ఉంటుంది, మీరు చదవండి అది. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదునకు ఆత్మీయుడు, దావీదునకు మంచి మిత్రుడు. అయితే ఈ యొక్క హీరాము ఏం చేశాడంటే, దావీదు రాజు గారు కట్టాలనుకున్నటువంటి మహత్కార్యమైనటువంటి మందిరాన్ని నిర్మించడానికి ఆయన ఎంతగానో సహకరించాడు. అయితే దేవుడు దావీదు గారిని ఆపి సొలొమోను చేత ఆ యొక్క మందిరాన్ని కట్టించాలని ఉద్దేశించాడు కనుక ఆ సామాగ్రి అంతా ఇతను సిద్ధపరచడం జరిగింది. హీరాము తూరు దేశంకు రాజుగా ఉంటున్నాడు. అయితే తూరు దేశం నుంచి ఆయన దేశంలో ఉన్నటువంటి మహావృక్షములైనటువంటి దేవదారు వృక్షపు మ్రాణులను ఈ యొక్క మందిరం కొరకు పంపించి మందిరాన్ని నిర్మాణానికి సహకారిగా ఉంటున్నాడు. అలాగే ఆయన దేశంలో దొరికేటటువంటి ఇత్తడిని, బంగారమును, అలాగే సమస్తమైనటువంటి వస్తువులను, ఆ దేశంలో దొరికే సమస్త వస్తువులను ఇజ్రాయేలు దేశపు రాజైనటువంటి సొలొమోను గారికి అందించడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ఆత్మీయమైన స్నేహితుడు, ఒక ఆత్మీయమైనటువంటి బంధువు ఎవరంటే హీరాము. ఈ హీరాము సొలొమోనుకి మందిరం కట్టడంలో ఎంతగానో సహాయపడ్డారు. మందిరం కట్టుట్లో ఆయనకి కట్టడానికి, ఆ రాజ్యాన్ని స్థాపించడానికి కొన్ని పట్టణాలను కూడా సొలొమోను గారికి హీరాము గారు ఇచ్చినట్టుగా ఉంటుంది. అలాగే సొలొమోను గారు కూడా కొన్ని పట్టణాలను హీరాము గారికి ఇచ్చినట్టు కూడా రాసి ఉంటుంది. మీరు చదవండి మొదటి రాజుల గ్రంథం 5వ అధ్యాయం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతకీ మన అంశం ఏంటి? హీరాము అనగా అర్థం ఏమిటి? హీరాము అనగా ఘనత వహించిన. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సమాజంలో కావచ్చు, చరిత్రలో కావచ్చు, ఘనత వహించిన వాళ్ళు చాలామందియే ఉన్నారు. అనేకులు ఘనత వహించిన వాళ్ళు మనకు తెలుసు కదా. ఇప్పుడు మన దేశంలో చూస్తే మోడీ గారు అయితేంది మన ప్రధాని, అలాగే అమెరికా అధ్యక్షుడు అయితేంది, రష్యా అధ్యక్షుడు అయితేంది, వీళ్ళందరికీ ఏమంటారంటే ప్రఖ్యాతిగాంచిన వారు, కీర్తి గడించిన వారు, వీళ్ళందరినీ ఏమంటారు? ఘనత వహించిన వారు అంటారు. ఈయన పేరుకి అర్థం కూడా ఘనత వహించిన అనే అర్థం అట. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క చరిత్రలో కానీ నేటి సమాజంలో కానీ ఘనత వహించిన వాళ్ళు అనేకులు ఉన్నారు. నోబెల్
గ్రహీతలు అయితేంది, భారత రత్నాలు అయితేంది, ఇంకా పోతే పద్మశ్రీలు అయితేంది, పద్మభూషణ్లు అయితేంది, పద్మ విభూషణ్లు అయితేంది, ఇంకపోతే చాలా చాలా గౌరవ డాక్టరేట్లు కలిగి ఉన్నారు. వీరందరినీ కూడా ఏమంటామంటే ఘనత వహించిన వారు అని సహజంగా పిలుచుకుంటాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఘనత వహించిన వారు ఎవరు అనేది మనం పరిగణలోకి తీసుకోవాలి. ఈ లోకపరంగా ఎంతోమంది ఘనత వహించారు. ఆనాటి ప్రపంచాన్ని పరిపాలించిన నెబుకద్నెజరు మొదలుకొని నేడు మేము ఈ మధ్య కాలంలో మనం చదువుకున్నటువంటి అలెగ్జాండర్, ప్రపంచ విజేత అలెగ్జాండర్ వరకు చాలామందియే ఘనత వహించారు. ఒక హిట్లర్, ఒక స్టాలిన్, చాలామంది ఘనత వహించారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని ఘనతలు ఉంటాయి. ఆ ఘనతకి ఒకే ఒక్కరు సాటి వస్తారు. ఇంకెవ్వడు దాన్ని పూరించలేనటువంటి ఘనతలు కొన్ని ఉన్నాయి. అవి మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభు వారు ఏ ఘనత వహించారంటే ఆయన శకపురుషుడు అని చెప్పి ఘనత వహించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ప్రపంచంలో కాలాన్ని 2 భాగాలుగా విభాగించాలనుకున్నప్పుడు శకపురుషుడు యేసుక్రీస్తు తప్ప మరొక మగాడు దొరకలే. హల్లెలూయా. చాలామందిని పరిశీలనలోకి తీసుకున్నారు. చాలామంది గొప్ప గొప్ప ఘనత వహించిన వారిని, గొప్ప గొప్ప రాజ్యాలు లేని వాళ్ళు, ప్రపంచాన్నే పరిపాలించిన వారిని కూడా పరిగణనలోనికి తీసుకున్నారు. ఒక అలెగ్జాండర్ గారిని అయితేంది, చాలామందిని పరిగణనలోకి తీసుకున్నప్పటికీ కూడా ప్రపంచంలో అత్యంత ప్రఖ్యాతిగాంచిన, ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగిన, ఇప్పటికీ అప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ హీరో ఎవరైనా ఉన్నారంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువారే. దట్ ఈజ్ జీసస్ క్రైస్ట్. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవ్వడు పరలోకానికి చేరడు అని చెప్పిన ఏకైక శక్తి, ఏకైక రాజులకు రాజు, ఏకైక ప్రభులకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అల్ఫయు ఒమేగయు నేనే, ఆదియు అంతము లేనివాడును నేనే అని చెప్పుకున్న ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు శకపురుషుడిగా నిలుస్తాడు. ఈ ఘనత ఇంకెవ్వరికి దక్కదు, ఎవరికి ఆపాదించబడదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఒక నోటు ముద్రించావంటే, నువ్వు చేతిలో ₹1,00,000 ఉండొచ్చు, ₹1,00,00,000 ఉండొచ్చు. ఒక నోటు తీయాలంటే ఆ నోటు క్రీస్తు పూర్వానికా, క్రీస్తు శకానిదా అని చెప్పి నువ్వు చూడాల్సి వస్తుంది. అలాగే ఒక డేట్, ఈరోజు డేట్ చూడాలంటే క్రీస్తు శకం 2021 అని మనం చెప్పుకుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, అలెగ్జాండర్ ఎప్పుడున్నాడు అంటే, బుద్ధుడు ఎప్పుడున్నాడు అంటే క్రీస్తు పూర్వం అని చెప్పుకుంటాం. అంటే కాలానికి మధ్యవర్తి యేసుక్రీస్తు ప్రభువారు శకపురుషుడు. ఈ ఘనత యేసుక్రీస్తు ప్రభువారికి తప్ప మరెవ్వరికి కూడా దక్కదు, ఆపాదించలేరు కూడా ఎవరు. ఇది అందరూ అంగీకరించవలసిన సత్యం. ఏ కులస్తులైనా, ఏ మతస్థులైనా, ఏ వర్గస్థులైనా దీన్ని కాదనలేని పరిస్థితి కదా, కాదనలేని ఘనత ఇది. ఏంటిది? శకపురుషుడు. యేసుక్రీస్తు ప్రభువారు శకపురుషుడు, యుగ పురుషుడు అనే ఘనత ఆయన కలిగి ఉన్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఘనత వహించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్పాడు. ఏంటంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. నన్ను నమ్మువాడు వెలుగులో ఉన్నట్లే. నన్ను నమ్మువాడు, నన్ను అంగీకరించి విశ్వసించి, తనను తాను తగ్గించుకొని నన్ను విశ్వసించి నా బాటలో నడిస్తే అతడికి నేను నిత్య జీవాన్ని ఇస్తాను అని చెప్తున్నాడు. నీకు కూడా ప్రభు కుమారుడు అనిపించుకోవడానికి, దేవుని కుమారుడు అనిపించుకోవడానికి అనే ఘనత, దేవుని వారసుడు అనిపించుకునే ఘనత నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలా, నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, యేసుక్రీస్తే నిజమైన దేవుడని, ఆయనే మానవ పాపాల నుండి విడిపించడానికి వచ్చిన రక్షకుడని నువ్వు నమ్మాలి. మనస కర్మన పూర్తిగా నువ్వు నమ్మి విశ్వసించినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఉచితంగానే నీకు రక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఈరోజు యేసుక్రీస్తు దేవుడని, మానవ ప్రక్షాళన, పాప ప్రక్షాళన జరిగించడానికి వచ్చినటువంటి రక్షకుడని నువ్వు నమ్మినట్లయితే
నీకు దక్కే ఘనత ఏంటిదో తెలుసా? దేవుని కుమారుడు అనే ఘనత నీకు దక్కిద్ది. అలాగే పరలోక రాజ్య వారసుడు అనే ఘనత నీకు దక్కిద్ది. హీరాము అనగా ఘనత వహించిన దేవుని కుమారుడు అనే ఘనత నీకు కావాలన్నా, పరలోక వారసుడు అనే ఘనత నీకు కావాలన్నా, ప్రియ దేవుని బిడ్డలారా, మీరు యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరిస్తే శక పురుషుడని ఘనత పొందినటువంటి, రక్షకుడు అని ఘనత పొందినటువంటి, రాజులకు రాజు అని, ప్రభులకు ప్రభు అని ఘనత పొందినటువంటి, ఘనత వహించిన యేసుక్రీస్తు వారి నామంలో నువ్వు బాప్తిసం తీసుకుంటే, నువ్వు రక్షణ పొందితే నువ్వు దేవుని కుమారుడు అనే ఘనత పొందుకోగలుగుతావు. ఈ ఘనత మీరందరూ పొందుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఈ ఘనత మీరందరూ సాధించాలని నేను ఆశిస్తున్నాను. మీరందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించి ఘనతలోనికి రావాలని కోరుకుంటూ, ఈ ఘనత మీరందరూ పొందుకోవాలని ఆశిస్తూ, దేవుని కుమారుడు అనే ఘనత మీరు పొందుకోవాలని ఆశిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక.